అమ్మమ్మా, మీరు విరాజ్ మీద కోపంగా ఉన్నారు కదా? అది అప్పుడు మిథిలా. ఇప్పుడు మేమిద్దరం కలిసిపోయాం కదా అమ్మమ్మా? అవును, మరి నువ్వు నా ముద్దుల మనవడివి కదా, నీ మీద కోపంగా ఉండడానికి అవుతుందా? సూపర్ విరాజ్, అమ్మమ్మ కోపాన్నే కరిగించావంటే నువ్వు గ్రేట్. అమ్మమ్మ, విరాజ్ ఏం చెప్పి మిమ్మల్ని కూల్ చేశాడు? కోపం చల్లబడడం నిజమే. ఇప్పుడు ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు అవసరమా మిథిలా? అవసరమే కదా అమ్మమ్మ. నెక్స్ట్ టైం మీకు కోపం వచ్చినప్పుడు లేదా మీకు మనసుకి బాధ కలిగినప్పుడు మేం కూడా ఇదే ట్రిక్ యూజ్ చేయొచ్చు కదా అని. అలా నా సీక్రెట్ను నేను బయట పెట్టను. అందరూ వాడితే ఆ తర్వాత ఈ ట్రిక్ వర్క్ అవ్వదు. ఇదంతా ఎలా చేస్తున్నావు విరాజ్? ఏం చేసినా నీకు అరుంధతికి మధ్య దూరం పెంచడం కుదరదా? ట్రిక్ ఏమీ లేదు. విరాజ్ రోజు రోజుకి చాలా మెచ్యూర్డ్గా ప్రవర్తిస్తున్నాడు. అది చూసి నాకు చాలా గర్వంగా ఉంది మిథిలా. ఆ గర్వం ముందు ఈ కోపమంతా కరిగిపోతుంది. అది కూడా నిజమే అమ్మమ్మ. నాకు కూడా ఒక్కొక్కసారి విరాజ్ ప్రవర్తించే తీరు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆఫీసులో క్లయింట్స్ అందర్నీ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తాడు. ప్రతి వర్కర్ను చాలా బాగా చూసుకుంటాడు. నిన్ననే చూడండి, రాత్రి పార్టీ పూర్తయ్యేసరికి లేట్ అయిందని వంట మనిషిని తనే స్వయంగా ఇంట్లో డ్రాప్ చేసొచ్చాడు. ఏమన్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వంట మనిషిని విరాజ్ డ్రాప్ చేయడమా? ఆల్రెడీ లేట్ అయింది. స్కూటీ ఇప్పుడే హ్యాండ్ ఇవ్వాలా? నాగు అన్న, వచ్చేస్తున్నాను. బండి కాస్త ప్రాబ్లం ఇచ్చింది. ఇంకో 10 నిమిషాల్లో అక్కడుంటాను. హోల్డెన్ గుక్క తిప్పుకోకుండా మాట్లాడుకో. కాస్త నా మాట కూడా విను. చెప్పండి అన్నా. పొద్దున్నే లేచినప్పుడు ఫోన్ చూడలేదా? ఫోనా? లేదే, ఎందుకు? నిన్న ఇంటికి వెళ్లడం లేట్ అయిందని మిథిలా మేడం అందరికీ సెలవిచ్చారు. నువ్వు అలాగే బండి యూటర్న్ తీసుకుని ఇంటికెళ్ళు. అవునా? అందరికీ సెలవా? అవును, అందరికీ సెలవే. నేనెలాగో ఇక్కడే ఉంటాను కదా, నువ్వు అనవసరంగా ఇంటిదాకా రావడం ఎందుకు? వెనకెళ్ళు. వెచ్చగా దుప్పటి కప్పుకుని పడుకో. రేపు ఉదయం దాకా కళ్ళు తెరవకో. అలా చేస్తే ఇంకా అంతే సంగతులు. ఆ తర్వాత అమ్మ నాకు ఆపకుండా మంగళహారతిస్తుంది. మీరు రెస్ట్ తీసుకోండి అన్నా, రేపు కలుద్దాం. బాయ్. బాయ్. అలా అయితే ఇవాళ పనికి వెళ్ళక్కర్లేదా? ఇంటికి వెళ్ళాలా? కబోర్డ్లో డబ్బులు అన్నయ్యకేదో అర్జెంట్ అని ఇచ్చాను దత్తు. హే దత్తు! దత్తుకి డబ్బులు కావాలని అడిగాడు కదా, కాలేజ్లో త్వరగా ఇవ్వమని అడుగుంటారు. ఛా, ఇవాళ పనుండుంటే హర్షిత్ సార్ నిన్న జరిగిన పార్టీ డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడేం చేయాలి? గొలుసు విడిపించుకోవడానికని పోస్ట్ ఆఫీసులో డబ్బులు దాస్తున్నాను కదా, అది డ్రా చేసుకుందామా? నాన్న గుర్తు నాకెంత ముఖ్యమో, దత్తు చదువు కూడా అంతే ముఖ్యం. గొలుసు విడిపించుకునే యోగం నాకింకా రాలేదనుకుంటా. ముందు దత్తుకి డబ్బులు ఏర్పాటు చేయాలి. పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. మధ్యలో ఎక్కడ ఆగిపోవద్దు. ఇదొక్కసారికి స్టార్ట్ అవ్వు.
అమ్మమ్మా ఏమైంది? మిథిల చెప్పింది నిజమేనా? వంట మనిషిని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి నువ్వు వెళ్ళావా? అవును. పార్టీ పూర్తయ్యేసరికి చాలా లేట్ అయిందమ్మమ్మ. అందుకే పాపం విరాజే వెళ్ళాడు. ఆ, మ్, అంత రాత్రిపూట ఒక అమ్మాయిని డ్రైవర్తో పంపించడం కరెక్ట్ కాదు కదా. ఏ మన ఇంటి డ్రైవర్లపై మీకెవరికీ నమ్మకం లేదా? నమ్మకం ఉంది అమ్మమ్మా. కానీ ఉమ్. వాదించడానికి రాకు విరాజ్. డ్రైవర్లపై నమ్మకం ఉందన్నాక వంట మనిషిని వాళ్లతో పంపించడానికి ఏంటి ప్రాబ్లం నీకు? ఏదో కాస్త కేర్తో. కేరా? కేరు జాలి ఉంటే ఈ ఇంటి వారసుడు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలా? తన స్థాయి ఏంటి? తను చేసిందేమిటి? ఏ స్థాయి అమ్మమ్మా? మానవత్వంతో హెల్ప్ చేయడం తప్ప? హ్మ్. ఇక్కడెవరూ లేనప్పుడు, నీకు వేరే దారి లేనప్పుడు ఈ పని చేస్తుంటే అది వేరే. ఇక్కడ డ్రైవర్లున్నారు, పోనీ క్యాబ్ బుక్ చేయవలసింది. అది కుదరకపోతే అవినాష్ ఉన్నాడు కదా, అవినాష్కి చెప్పాల్సింది. నువ్వెందుకు వెళ్ళావు? అమ్మమ్మ, విరాజీ ఇంటి వారసుడు, అధికారం చెలాయించాలి, స్టాండర్డ్ మెయింటైన్ చెయ్యాలి. ఈ విషయాలేవి ఆ క్షణంలో తన బ్రెయిన్కి తట్టుండదు. ఒక అమ్మాయిని సేఫ్గా ఇంటికి చేర్చాలనే ఆలోచనతోనే అలా చేసుంటాడు. అదే అదే విరాజ్ చేసిన తప్పు మిథిలా. రాజన్నవాడు అధికారంలో కూర్చొని పనిని చెప్పి చేయించాలి తప్ప తానే ఆ పని చేస్తూ వెళ్ళకూడదు. వీటికిదంతా ఎప్పుడు అర్థమవుతుంది?